హాయ్ అండి. గ్యాస్ స్టవ్ పైన టాబ్లెట్ కాల్చి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఖాళీ అయిపోయిన సరుకులు ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదండి. ఒక ప్యాకెట్ని అయితే ఈ విధంగా తీసుకొని దానిలో ఎక్స్పైరీ ట్యాబ్లెట్లు కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ ఏదైనా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకొని కర్పూరం ట్యాబ్లెట్ని కూడా ఒకటి తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత అక్కడక్కడ కొంచెం స్ప్రే చేసామనుకోండి, చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నైట్ కిచెన్ సింక్ దగ్గర ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా కొంచెంగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. అలానే బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కిచెన్ సింక్లో గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద ఇలా కొంచెంగా స్ప్రే చేస్తే వీటి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్ని పౌడర్ కూడా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత అక్కడ హోల్స్ దగ్గర వేసామనుకోండి, చక్కగా మంచి ఘాట్ అయితే ఉంటుంది కాబట్టి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. అలానే మనం హ్యాండ్ వాష్ చేసుకునే సింక్ దగ్గర కూడా ఇలాగ కలరా ఉంటుంది కదండి, నాప్కిన్ బౌలు ఇలా వేసేసామనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాకులు ఇలాగా మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి, ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోయి సరిగా కట్ అవ్వదు కదండి. ఈ విధంగా షార్ప్నెస్ ఇంట్లోనే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ విధంగా పెంగాని కప్పుని తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఇలా చాకుతో రఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా అనుకుంటే చాలండి, చాలా బాగా షార్ప్నెస్ అయితే పెరుగుతుంది. ఇప్పుడైతే చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను, చక్కగా షార్ప్నెస్ అయితే పెరిగింది. ఈ విధంగా మన చాకుని ఈ విధంగా పెంగాని కప్పుపై ఇలా రఫ్ చేసి రుద్దటం వలన షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.